హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, వచ్చేసానండి. చికెన్ మజ్జిగ పులుసు రెసిపీతో మీకు పిచ్చెక్కించేద్దామని వచ్చేసాను. తెలంగాణ రాయలసీమ వైపు పెద్దగా చేయరు, మోస్ట్లీ కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. ఎక్కడ చేసినా చేయకున్నా పిచ్చెక్కిస్తా బాబీ చేసాడంటే అది మన ఇంట్లో ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఊరికి బాబీ ఏది చెప్పడు. మీ నోటికి సరదా తీర్చేలాంటి రెసిపీస్ ఏవైనా ఉంటేనే చేస్తాడు. ఇది నేను కాకినాడలో టేస్ట్ చేసిన రెసిపీ. ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న గొంతుల్లో ఉండే మెస్సుల్లో కూడా ఇది దొరుకుతుంది. నా ఫ్రెండ్ సినిమా హీరో వాళ్ళ ఇంట్లో తిన్నాను ఈ రెసిపీ. నోటికి కమ్మగా అసలు కడుపు నిండా ఈ సింగిల్ డిష్ తో తినేచ్చు. మోస్ట్లీ ఎండాకాలం ఎక్కువ చేస్తారు, ఎందుకంటే ఎండాకాలం చికెన్ మాత్రం తింటే వేడి చేస్తుంది కదా. సో దానికి దీనికి కంపెన్సేట్ చేయడానికి సరిగ్గా సరిపోతుంది. అందుకే మీకోసం కూడా చేశాను. గాయ్స్, రెసిపీ చూసేయండి. చాలా అంటే చాలా సింపుల్. 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ½ టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి. కింద పైన బాగా కలిపేసి ఒక అరగంట మ్యారినేషన్ వదిలేయండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. చక్కగా 400 గ్రాములు తీసుకోండి. పెరుగు ఉండలుండలాగా ఉండకూడదు, బాగా చిలికేయండి. నేనైతే బ్యాచిలర్ని కదా, ఈ కాఫీ ఫ్రోతర్ తో ఈజీగా చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటే అస్సలు ఉండలు ఉండకుండా పాలలాగా అవుతాయి. మీరు కావాలంటే లోటలో వేసి లొట్టా పిట్టా కొట్టేసుకోండి. ఇప్పుడు ఈ రా పెరుగుని ఇలానే పక్కకు పెట్టేసుకోండి. ఈ ఆనియన్స్ చూసారా, మీడియం సైజు, అప్రాక్సిమేట్లీ 150 గ్రాములు ఉంటాయి. తర్వాత తాలింపులోకి వేసుకుంటాం కదా, అలా కట్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇలాగా ఎత్తి పట్టేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 8 నిలువున చీరి అడ్డంగా 2 ముక్కలు కట్ చేసి పెట్టేసుకోండి. నేను మట్టి సట్టిలో చేస్తున్నాను, మీరు నార్మల్ స్టీల్ కానీ సిల్వర్ దాంట్లో అయినా చేసుకోవచ్చు. సట్టిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాబీ మంత్రం 2 కరివేపాకు రెమ్మల్ని ఇందులో వేసేయండి. ఆ చిటపటా కొట్టుకోవడం ఆగాక పచ్చిమిరపకాయలు వేసేయండి. వేసి ఒకసారి కలిపేసి వెంటనే కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేయండి. నా కుండ కూడా డాన్స్ ఆడుతుంది ఏమిటో. ఆనియన్స్ మీద కాస్త రాక్ సాల్ట్ వేసేయండి. సాల్ట్ ఇందాక చికెన్ మ్యారినేషన్ వేసాం కదా, అది పూర్తి క్వాంటిటీ కాదు. అక్కడ కొంచెం వేసాము, ఇక్కడ కొంచెం, అండ్ లాస్ట్ లో మరి కొంచెం వేస్తాం అనమాట. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూతేసేయండి. 2-3 నిమిషాలకి ఇదిగోండి, ఉల్లిగడ్డ ఇలా సాఫ్ట్ గా అయిపోయి సగం ఫ్రై అయినట్టే. ఇలా సగం ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. బాగా కలిపేయండి. అరగంట అయిపోయింది చికెన్ మ్యారినేట్ చేసి. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేయండి. యాజ్ యూజువల్ గా కలిపేయండి. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే, ఆయిల్ పోయి అడుగంటుతుంది అన్నప్పుడు మంట సిమ్లో పెట్టుకోండి. వెంటనే మూతేసేసుకోండి. ఒక 5 నిమిషాలు వదిలేస్తే చికెన్లో నుంచి చక్కగా వాటర్ బయటకు వచ్చేసి ఒక మాదిరిగా ఉడికింటుంది. వాటర్ చూసారా ఎలా వచ్చిందో చికెన్లో నుంచి. సిమ్లోనే ఉంచేసి ఒక కప్పు నిండా వేడి నీళ్ళు పోసేయండి. చల్లవి అసలు పోయకూడదు, లేదంటే ముక్కలు హార్డ్ అయిపోతాయి. కలిపేసి మూత పెట్టి మరొక 3 నిమిషాల వరకు వదిలేసి, ఈసారి ముక్కలు ఒకసారి చెక్ చేసుకోండి ప్రాపర్గా ఉడికేయలేదో. నా ముక్కలు ఉడకలేదు. లాస్ట్ రెసిపీలో చెప్పాను కదా, చికెన్ ఒకవేళ టెండర్గా లేకపోతే తొందరగా కుక్ అవ్వదు. ఓకే, చూడ్డానికి ఉడికింది అని అర్థం అవుతుంది నాకు. గ్రేవీ కూడా దగ్గర పడింది. పుదీనా ఒక 8 నుంచి 10 ఆకులు వేసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ వద్దు, మింట్ ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. కొత్తిమీర ఒక 2 స్పూన్స్ అంత ఫైన్ చాప్ చేసింది. అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూన్ అంత వేసేసి ఇలా కాస్త ఫ్రై చేసేయండి సిమ్లోనే. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు సైడ్కి ఘాటు పెట్టేసి అడ్డంగా కట్ చేసేయండి. 2 ముక్కలు కలిపేయండి. పచ్చిమిర్చి పెద్ద వేగాల్సిన అవసరం లేదు. వేసిన 30 సెకండ్లకి తీసేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఒక పెద్ద బౌల్ ఏదైనా తీసుకొని పెరుగు మొత్తం ఇందులో వేసేసి ఒక 100 ml అడిషనల్గా నీళ్ళు అందులో యాడ్ చేసుకొని, రూమ్ టెంపరేచర్ వాటరే, వేడి నీళ్ళు చల్లని ఏమీ వేయద్దు. ఇందులోనే ఒక ½ టీ స్పూన్ అంత పసుపు, కాసింత కొత్తిమీర వేసి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి. ఇదే చివరి భాగం సాల్ట్. బాగా కలిపేసుకోండి. బాదం పాలు కలర్ వచ్చేంత వరకు కలిపేయండి. చికెన్ చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో వేసేయాలి. ఆహా, ఈ కాంబినేషన్ ఎవరు కనిపెట్టారో ఏంటో తెలియదు కానీ ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. మరి యమ్మీగా మమ్మీని చేయమని చెప్పండి. మరి నాకైతే చూస్తుంటేనే దవడ పక్కన నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. అలాగా ఏంటి బిల్డప్ చూసి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఆగండి, ఇంకొక మెయిన్ పాయింట్ ఉంది దీనికి. అసలైన టేస్ట్ రావడానికి చివరి దశ అనమాట, తాలింపు, పోపు తర్వాత. అదేనండి బగారా ఇస్తున్నాను చూసేయండి. ఒక చిన్న పోపు వేసే మూగుడు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు మెంతులు వేసేయండి. శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ అంత మీడియం ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్లు ఫ్రై చేయండి. లైట్గా రంగు మారాక జీలకర్ర, ఆవాలు కలిపేసేయండి. అది కూడా 15 సెకండ్ల తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలని తుంచి వేసేయండి.
చివరికి బాబీ మంత్రం వేసేయండి. జస్ట్ ఒక రెమ్మ కరివేపాకు, కొమ్మ కొమ్మ కరివేపాకు రెమ్మ ఇక్కడ వెయ్యాలి. దాని తర్వాత చికెన్ మజ్జిగ పులుసులో వేయాలి. అంతే, ఇప్పుడు అయిపోయింది చికెన్ మజ్జిగ పులుసు. నిజంగా రెసిపీ మాత్రం సూపర్ ఉంటది మావా, జస్ట్ కిరాక్ అంతే. దీంట్లో ఎక్కువ ముక్కల కాన్సెప్ట్ కన్నా ఎక్కువ మజ్జిగ ఉంటుంది. సో ముక్కల కంటే కూడా పులుసుని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆహా, మొత్తం రెడీ అయిన వెంటనే కాకుండా కనీసం ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసి ఇహ లాగించండి. పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ముక్క కొరుకుతూ ఉంటే పళ్ళ మీద జ్యూస్ వర్షం. ఆహా, అదేనండి మజ్జిగ వర్షం. నా ఫేవరెట్ రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మరి. అలాగే ఈ రెసిపీది ఒక మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చెకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మన బాబీ వేరే లెవెల్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కనిపిస్తూ పిచ్చెక్కిద్దాం. ఒకే ఒక్క మాట మదిలోన దాగుంది మౌనంగా, ఒకే ఒక్క మాట పెదవోపలేనంత తీయంగా, నా పేరు నీ ప్రేమని, నా దారి నీ వలపని, నా చూపు నీ నవ్వని, నా ఊపిరే నువ్వని నీకు చెప్పాలని, ఒకే ఒక్క మాట మదిలోన దాగుంది మౌనంగా, ఒకే ఒక్క మాట పెదవోపలేనంత తీయంగా. ఉంటానండి, బాయ్.